లేపండి, ఫ్లెక్సీ పైకి లేపండి కొద్దిగా. జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగా 17 గవర్నమెంట్ కాలేజీలు సాధించిన ప్రభుత్వం ఈ దేశంలో లేదు. ఈ దేశంలోనే స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినట్టుగా 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కేంద్రం మెడల్ వచ్చి సాంక్షన్ చేసుకునేదే లేదు. వచ్చిన దాన్ని నిలబెట్టుకుని పేదలకు ఉచిత వైద్యం అందజేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వము ఈరోజు ప్రైవేటీకరణ దిశగా వైద్యాన్ని వ్యాపారం చేస్తూ, గతంలో విద్యను వ్యాపారం చేస్తూ నారాయణ చైతన్య లాంటి సంస్థల కోసం ప్రభుత్వపు పాఠశాలను మూసేయించినటువంటి ఏదైతే విధానం ఉందో ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలుగా మన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీని మార్చేసి వాటిని తెగనమ్మి వేల కోట్ల దోపిడీ చేసి దాదాపుగా 60-70 వేల కోట్ల ఆస్తులే పేదల రక్తం పీల్చేదానికి జలగల్లా మారటానికి దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంది. దేశంలో ఏ రాష్ట్రం చూసినా కూడా తమిళనాడులో 38 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, కర్ణాటకలో 21 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ లో దాదాపుగా 40 మెడికల్ కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ ఆధ్వర్యంలో. ఎక్కడ ఈశాన్య రాష్ట్రం అస్సాంలో 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. సిగ్గుగా చంద్రబాబు నాయుడు నీవు 4 దఫాలు ముఖ్యమంత్రిగా చేసినా నీవు తెచ్చింది ఏదీ లేదు. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చాలా మా రాజశేఖర రెడ్డి గారు కానీ అంత ముందున్న ముఖ్యమంత్రులు కానీ తీసుకొచ్చింది 11 ప్రభుత్వ వైద్య కళాశాలను ఇచ్చారు. మరి మా జగనన్న ఈ రాష్ట్ర అవసరాన్ని గుర్తించి పేదవానికి ఉచితంగా వైద్యం అందజేయాలా, ఉచితంగా వైద్య విద్యను అభ్యసించినటువంటి పేద డాక్టర్లందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పేద వర్గాలకు సంబంధించిన డాక్టర్లందరూ కూడా ఉచితంగా వైద్యం చేయాలా, వైద్య వృత్తిని ఒక సేవాభావంతో చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. మరి మీరు దాన్ని వ్యాపారం చేస్తూ ఉన్నారు. పక్క రాష్ట్రాలతో పోల్చుకోండి, అనేక చోట్ల ప్రైవేటు మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వం తీసుకున్నది కనపడతా ఉంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్ని గిఫ్ట్గా ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది అనేక రాష్ట్రాల్లో. ఎక్కడ కూడా ఉత్తరాఖండ్ లో ఒకసారి ఇట్లనే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ప్రైవేటీకరణ చేస్తే ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. మన రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి దిగిపోయినాడు. ఆ రోజు కళాశాలల్ని ప్రైవేటీకరణ చేసి ఒక ముఖ్యమంత్రి దిగిపోయినాడు. సిగ్గు లేదా పదవి పట్టుకుని ఎలాడుతున్నావు చంద్రబాబు నాయుడు? ఇప్పటికీ కూడా నువ్వు మాట్లాడుతున్నావు ఉచితాలు ఇవ్వడం నాకు ఇష్టం లేదని చెప్తున్నావు. కేవలం అధికారంలోకి రావాలా, 1,00,000 కోట్ల దోపిడీ చేయాలా, అమరావతి అంటూ పెట్టుకునే అబద్ధాలు చెప్పావు. తప్పదని జగనన్న వీధుల్లోకి వస్తా ఉంటే పథకాలు ఇస్తాను. ఇప్పుడైనా నీ ప్రజా వ్యతిరేకత వైఖరి మానుకుని ఈ 17 ప్రభుత్వ కళాశాలలన్నీ కూడా మెడికల్ కాలేజీలన్నీ కూడా 4-5 వేల కోట్లు ఖర్చు పెట్టి అయిపోతాయి. 1,50,000 కోట్ల దోపిడీ చేస్తాను అమరావతిలో. నువ్వు బిచ్చ మీద ఇచ్చినా మేము బతుకుతాం, ఉచిత వైద్యం అందుకుంటాం. ఈ రాష్ట్ర ప్రజలు 4-5 వేల కోట్ల రూపాయలు ఇలేని ఒక దుర్మార్గమైన నీ మనస్తత్వాన్ని ఇప్పటికైనా మానుకోమని ఇంట్లో పలుకుతున్నాం. ఈ రాష్ట్రంలో యువత తిరగబడాలా, ఈ రాష్ట్రంలో విద్యార్థులు తిరగబడాలా. పేదవాడు గొప్ప స్థానానికి వచ్చేటువంటి ఒక హక్కును కోల్పోకూడదు, పేదవాడు ఉచిత వైద్యం అందుకునేటువంటి హక్కును కోల్పోకూడదు. కాబట్టి తిరగబడమని నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఏదైతే మన ఇరుగు పొరుగు దేశాలలో ఏదైతే పరిస్థితులు వస్తూ ఉన్నాయో, శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, హాంకాంగ్ కావచ్చు, లేక నేపాల్లో కావచ్చు, ప్రధానమంత్రి స్థాయిలో ఉండేటటువంటి నాయకుల్ని కూడా తరిమి కొడుతూ ఇళ్ల మీద దాడులు చేస్తూ దేశాలను విడిచిపెట్టి పారిపోయేటటువంటి పరిస్థితులు తెచ్చుకుంటా ఉన్నారో, ఈవేళ ఈ నిర్ణయం మీరు గనక వెనక్కి తీసుకున్నటువంటి పక్షంలో ఖచ్చితంగా అదే రకమైనటువంటి పరిస్థితులు మీకు కానీ, లోకేష్కి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ వచ్చేటటువంటి
దగ్గరలోనే ఉంది ఆ సమయం అనేటువంటి విషయం మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కేవలం మీతో మాత్రమే కాదు, ఈవేళ గ్రామాల్లో కానీ పల్లెల్లో కానీ ఎవరైతే మీ పార్టీ కండువాలని భుజం మీద వేసుకుని తిరిగేటటువంటి ప్రతి కార్యకర్తని కూడా పల్లెల్లోంచి కూడా తరిమి బయటకి పంపించేటటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకుని మాత్రం ఈ రకమైనటువంటి నిర్ణయం మీరు ఆలోచన చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాం. వెంటనే ఈ పీపీపీ విధానాన్ని మీరు వెనక్కి తీసుకోండి. ప్రైవేటు వ్యక్తులు కనుక ఒక్కసారి ప్రభుత్వ ఆస్తుల్ని వారి ఆధీనంలోకి తీసుకుంటే వారు లాభాపేక్ష లేకుండా ఎందుకు 100 కోట్లు పెట్టుబడులు పెడతారు అనేటువంటి ప్రశ్న ఈవేళ ప్రతి ఒక్కరిలోని కూడా ఉత్పన్నం అవుతా ఉంది. ఎవరికి కూడా తెలియనటువంటి విషయం కాదు, ఎవరు అమాయకులు కాదు, ఎవరో చెవుల్లో పువ్వులు పెట్టుకుని లేరు అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తెరిగి తక్షణమే ఈ నిర్ణయాన్ని గనక వెనక్కి తీసుకున్నటువంటి పక్షంలో రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుంది అని చెప్పి కూడా హెచ్చరిస్తూ, మరి ఏదైతే జగనన్న మొన్న పత్రికా సమావేశంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారో, ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలన్నీ కూడా ఒక పక్కన పేద వైద్య విద్యని అభ్యసించాలి అనేటువంటి పేద విద్యార్థుల ఒక కళని సాకారం చేయడం కోసం కావచ్చు, లేక పేదవాడికి ఒక నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఉచితంగా ప్రభుత్వం అందించాలనేటువంటి ఒక సంకల్పంతో కావచ్చు వీటిని ప్రారంభించాము. వీటిని కనుక ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పాలనేటువంటి మీ ప్రయత్నానికి కనుక ఎవరైనా ఊతమిస్తూ ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఈ యొక్క టెండర్లలో పార్టిసిపేట్ చేసి ఈ కళాశాలల్ని హస్తగతం చేసుకోవాలి, ఏదో రకంగా దోపిడీ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తే మాత్రం ఖచ్చితంగా రేపు మళ్ళీ తిరిగి 2029లో సూర్యుడు ఏ రకంగా అయితే తూర్పును ఉదయిస్తాడో అదే రకంగా జగనన్న మళ్ళీ 2029లో ఈ రాష్ట్రానికి తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ రోజు మళ్ళీ ఈ కళాశాలని మాత్రం వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏ ఒక్కరూ కూడా ఆ రకమైనటువంటి సాహసం చేయొద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలికేటటువంటి పెత్తందారులకు కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మరి ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ 17 కాలేజీల దగ్గర ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టాలి అని చెప్పి ఒక చిన్న పిలుపిస్తే స్వచ్ఛందంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ యువకులు కానీ ఉరకలు వేస్తూ ఉత్సాహంతో ముందుకు వచ్చారో వారందరికీ కూడా అభినందిస్తూ, మరి రానున్నటువంటి రోజుల్లో కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేంత దాకా కూడా ఖచ్చితంగా ఉద్యమిద్దాం. ఈ ఉద్యమంలో ఎవరైనా భాగస్వాములు కానటువంటి పక్షంలో వారు ఖచ్చితంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారనేటువంటి విషయాన్ని కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ జిల్లాలో మరి అనంతపురం సత్యసాయి జిల్లాలకు సంబంధించినటువంటి పెనుగొండ నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి స్థానిక మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కావచ్చు, లేక శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కావచ్చు, అలాగే ముఖ్యంగా మా యోజన విభాగం అధ్యక్షులు విద్యార్థి విభాగం అధ్యక్షులు కావచ్చు, పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యంగా బడుగు బలహీన పేద వర్గాల వారందరికీ కూడా బాగుపడాలంటే సంక్షేమ కార్యక్రమంతో పాటు సంక్షేమం అందించడంతో పాటు ప్రభుత్వం వైద్య అలాగే విద్య అనేది కూడా చాలా దగ్గరికి చేర్చాలని చెప్పేసి అవన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగితే విద్య కావచ్చు లేకపోతే విద్య కానీ ఇవన్నీ కూడా జరిగితే ద్వారా కూడా బాగుపడతారని చెప్పి రాష్ట్రం అని చెప్పి తలచి ఈరోజు ఎప్పుడు ఎక్కడా లేని విధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లేని విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకునేదే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో 11 మెడికల్ కాలేజ్ మాత్రమే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేది. అంటే దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా 1100 నుంచి 1200 మంది విద్యార్థులు మాత్రమే ఒక వైద్య విద్యను అభ్యసి పూర్తి చేసుకొని ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు. అటువంటిది ఆంధ్ర రాష్ట్రం యొక్క జనాభా పెరిగిపోతుంది కాబట్టి డాక్టర్లు కూడా కావాలని చెప్పేసి ఆ డాక్టర్లు కూడా పేద వర్గాల నుంచి కూడా రావాలి. అప్పుడే వారు పేద వర్గాల గురించి ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో వైద్య విద్య చేయాలంటే ఒక్కొక్కరు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మాత్రమే సాధ్యమవుతూ ఉంది. అటువంటి ధనవంతులు కాకుండా పేదవారికి కూడా ఈరోజు వైద్య విద్య అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పేసి ఒకే మారు ఏ రాష్ట్రంలో చేయని విధంగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 15 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకొని వచ్చి శాంక్షన్ చేసి 5 మెడికల్ కాలేజీలు కేవలం 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసి
ప్రజలకంటే వైద్య విద్యార్థులను చేర్చుకొని మిగతా 10 మెడికల్ కాలేజీలను కూడా ప్రారంభం చేస్తే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయాక ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తున్నాడు, కోట్లకు చేసేది. ఈరోజు కేవలం 8,000 కోట్లతో 15 మెడికల్ కాలేజీ పూర్తి అవుతుంటే 3,000 కోట్లకి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకొక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మరొక 10 మెడికల్ కాలేజీలు కూడా ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పూర్తి అయ్యే పరిస్థితికి ఈరోజు ఉంటే, ఈరోజు 5,000 కోట్లు ఖర్చు పెట్టలేదని చెప్పేసి ప్రైవేట్ పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేసే విధానాన్ని తీసుకొని వస్తున్నాడు. కాబట్టి దాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఖండించేదే కాకుండా ఈరోజు ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఈరోజు ఉద్యమ బాట కూడా పెట్టడం జరిగింది. నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, ఈరోజు కొన్ని లక్షల కోట్లు విలువ చేసే భూములన్నీ కూడా తీసుకొచ్చావు, ఈరోజు వాళ్ళు ప్రైవేట్ పరం చేస్తున్నావు. అలాగే లవ్లు అనే వానికి కూడా విశాఖపట్నంలో 1,000 కోట్ల రూపాయలు విలువ చేసేది ₹2 వారు కట్టబడితేవి. అటువంటిది ఒక లూలుకు కేటాయించే కట్టబెట్టబడిందంటే నువ్వు ఎవరికైనా కానీ అమ్ముకుంటే కూడా ఏ 10,000 కోట్లో 15,000 కోట్లో వచ్చేది ఈ మెడికల్ కాలేజ్ అన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పూర్తయ్యేది. కానీ ఈరోజు నీ యొక్క బినాములకి ఇవి కట్టిపెట్టి దాని ద్వారా నువ్వు హస్తగతం చేసుకునే కుట్ర ఈరోజు జరుగుతూ ఉంది. అందుకోసమే దాన్ని జరగనేము. ఎందుకంటే ఇవంతా కూడా ఇప్పటికే ఈరోజు రాజధాని కోసం కూడా లక్షల కోట్ల రూపాయలు కూడా తీసుకొని వచ్చేసి ప్రైవేటు పరం కూడా చేస్తున్నాడు. లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు తన బినాములకు కూడా కట్టబెడుతున్నాడు. అదే విధానంతోనే మెడికల్ కాలేజీ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు. అందుకోసమే దీన్ని వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి, ఉపసంహరించుకోకపోతే ఈరోజే నాంది పలుకుతూ ఉన్నారు. ఈరోజు మా యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన సైనికులు, అలాగే విద్యార్థి సైనికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారికి పూర్తి మద్దతు కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తూ ఉంది. ఈ ఉద్యమానికి ఇతర రాజకీయ పార్టీలు కానీ, ఈ రాష్ట్ర సంక్షేమం కోరేవారు కానీ, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమాన్ని కోరేవారు కానీ, వారి పిల్లల యొక్క భవిష్యత్తుని గురించి ఆలోచన చేసేవారు అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి. లేకుంటే కూడా మీరందరూ కూడా చరిత్రహీనులైతారని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీకు మళ్ళా కూడా చేస్తున్నాను, ఈరోజు కూడా వెంటనే దీన్ని ఉపసంహరించుకో. ఇప్పటికే చాలా అన్యాయాలు కూడా చేస్తున్నావు, అనేక ప్రభుత్వ భూములను తీసుకుంటున్నావు, లక్షల కోట్లు ఆర్జిస్తున్నావు, ప్రజల ఊసురు అనేది కూడా నీకు తగులుతూ ఉంది. దీని వెంటనే చివరి దశ నీకు వచ్చింది రాజకీయాలు కూడా. ఇప్పటికే 75 సంవత్సరాలు వచ్చి ఇప్పటికే 3 మార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అనేక పాపాలు కూడా మూట కట్టుకున్నావు. కనీసం చివరి దశలో నువ్వు కూడా ఊహించుకోలేదు. నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఇప్పుడైనా కానీ మంచి పనులు చెయ్యి. మేమనేది కూడా నువ్వు మంచి పనులు చేస్తే మద్దతు ఇస్తాము. నీకు ప్రజలు నీకు ఇచ్చారు కాబట్టి ఈ 3.5 సంవత్సరాలు కూడా, లేకుంటే ఉద్యమం బాట బట్టి ఇవన్నీ కూడా చేస్తుందని చెప్తూ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది, ఎవరైనా కానీ పొరపాటున ఇదంతా కూడా పీపీపీ విధానంలో మీరు ఎవరైనా తీసుకుంటే మరొక మారు 2029లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే వస్తుంది అధికారంలోకి. వచ్చిన వెంటనే మరొక మారు కూడా తీసుకొని కూడా మళ్ళీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యం కూడా తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ వెంటనే కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఉపసంహరించుకుంటారని చెప్పేసి అసెంబ్లీలోనే ప్రకటిస్తారని చెప్పేసి కూడా చేస్తూ, లేకుంటే తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ కూడా ఈరోజు కూడా వీరందరూ కూడా యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కానీ, స్టూడెంట్ యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసే ఈ ఉద్యమానికి మద్దతు కూడా చెప్పేదానికే ఈరోజు స్వయంగా కూడా మేమందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఒక వెనుకబడిన ప్రాంతం ఇది పెనుకొండ నియోజకవర్గం కానీ ఉమ్మడి అనంతపురం జిల్లా, సత్సాయి జిల్లా. అటువంటి కాలేజీలో మీరంతా కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేసే దీన్ని మేము కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. ఒక దుర్మార్గమైన చర్యను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా పేద బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన వారికి వాళ్ళ అభ్యున్నతికి ఏదైతే ఉపయోగపడే ఈ వైద్య విద్యను, అలాగే పేదలకు ఉపయోగపడే వైద్యాన్ని అందించే ప్రక్రియను జగన్మోహన్ రెడ్డి గారు
17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి గవర్నమెంట్ పరంలో ఇది కొనసాగించే ప్రక్రియలో ఈరోజు ఈయన ప్రైవేట్ పరం చేయడం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని 2 మాటలు అడుగుతున్నా. మీరు ఎక్కడ నుంచి మీ ప్రస్థానం మొదలైంది? మీరు హాస్టళ్లలో చదువుకున్నారు, ప్రభుత్వ డబ్బులతో చదువుకున్నారు, ఎంఏ అక్కడి నుంచి చేశారు, ఎంకామో ఎంఏనో అక్కడే హాస్టల్లో ఉండి హాస్టల్లో ఆ ఫుడ్ తెప్పించుకొని తిని మీరు ఆ పీజీ కంప్లీట్ చేశారు. మీకు ఈ మటుకు గుర్తు లేదా? పేద ప్రజల గురించి మీకు అర్థం కాలేదా? ఈరోజు మీరు 1,00,000 కోట్లకు ఎదిగినారు కాబట్టి పేద ప్రజలు ఎవరు మీకు కనపడడం లేదా? ఈరోజు పేద ప్రజల కోసం పాటుపడే జగన్మోహన్ రెడ్డి ఈరోజు 17 కాలేజీలు అంటే నవ్వుతో నా భవిష్యత్. ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని అంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలకు ప్రభుత్వం తరపున అందిస్తే ఈరోజు ఈ కాలేజీలు నిర్వీర్యం చేసే ఒక ప్రక్రియ, అమ్ముకుండే ప్రక్రియ. అయ్యా, ఆనాడు సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించిన ఎన్నో మిల్లులు నమ్మేశాం, అది వ్యాపార రంగం అంటావు. మిల్క్ ప్రొడ్యూసర్సు ఆ రోజు డైరీలు ఉంటే అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేశావు. చక్కెర మిల్లులు ప్రైవేట్ పరం చేశావు. ఈ ప్రైవేటీకరణ ఆ రోజు వ్యాపారం పేరుతో వ్యాపారం జరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు అని అన్నావు. ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి మీలో ఉండింటే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన వెన్నుపోటు పొడిచినావు. ఆ వెన్నుపోటు కారణంగానే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా వెన్నుపోటు పొడిచినావు. ఇంత అన్యాయమైన ప్రభుత్వాన్ని నడుపుతూ ఈ పేద ప్రజల వాళ్ళ బాధను కనీసము గుర్తించలేని స్థితిలో నువ్వు ఉన్నావంటే నాకు తెలిసి రేపొద్దున్నే హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్ను కూడా ప్రైవేటీకరణ చేసే పరిస్థితులకు తీసుకొస్తావు. మిగతా స్కూల్స్, కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేస్తావేమో అని చెప్పి ప్రజల్లో భ్రాంతులు ఉన్నాయి, ఆందోళనలు ఉన్నాయి. అందుకే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పనిచేసే విధంగానే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఇది మొదటి రోజే, ఇది కొనసాగుతుంది తుది వరకు. ఆఖరణ నువ్వు దిగొచ్చేదంత వరకు కూడా వదిలిపెట్టే సమస్య లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 17 మెడికల్ కళాశాల దగ్గర యువజన విభాగము, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు, సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెనుగొండలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ మెడికల్ కళాశాలను నిర్మించడం ప్రారంభించారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఈ ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తూ పీపీపీ విధానాన్ని తీసుకొని వచ్చారు. దాన్ని వెంటనే రద్దు చేయాలని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే జగనన్న బడుగు బలహీన వర్గాల వారికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ మెడికల్ కళాశాలను తీసుకొని వచ్చారు. ఆరోగ్యశ్రీని తీసుకొని వచ్చి దాదాపు 2,000 రకాల ఆరోగ్య సేవలను దాంట్లో చేర్చారు జగనన్న. అలాగే ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ తీసుకొచ్చి పేదలకు జగనన్న వైద్యాన్ని చేరువ చేశారు. పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునేలాగా జగనన్న ప్రభుత్వ వైద్యశాలలు ఏర్పాటు చేశారు. అదే ఉద్దేశంతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేలాగా జగనన్న మెడికల్ కళాశాలను తీసుకొని వచ్చారు. వారిని మీరేదైతే పీపీపీ విధానంలో ప్రైవేటు పరం చేస్తున్నారో ఒకవేళ ఉపసంహరించుకోకపోతే మా జగనన్న ఆదేశాల మేరకు మా పిలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కూడా మేము ఏ కార్యక్రమాన్ని చేయడానికైనా కూడా సిద్ధంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాము. ఇంత పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీ విషయంలో పెనుగొండ నియోజకవర్గంలో 2 జిల్లాల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ మెడికల్ కాలేజీ పీపీ రద్దు విధానానికి హాజరైనటువంటి ఈ జన సమూహాన్ని చూస్తున్నా కూడా కూటమి నాయకులందరూ కూడా ఒక బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా 17 మెడికల్ కాలేజీగా 2019 నుంచి 24లో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, ఇది బాగా గుర్తుపెట్టుకుని మీడియా సోదరులారా, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కేవలం 12 మెడికల్ కాలేజీలు వచ్చాయి. అంటే కేవలం 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైనటువంటి
ఈ పేద ప్రజల పైన ఒక విశ్వాసం ఉందో మనం అందరం గమనించాలి. కాబట్టి రాబో కాలంలో పీపీ విధానం అనేది మీరు ఖచ్చితంగా దాన్ని వెనక్కి తీసుకోవాలి. తీసుకోకుంటే రాబో కాలం తగ్గ గుణపాఠము వైఎస్ పార్టీ నాయకులు లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో మీకు అందరూ తగిన గుణపాఠం తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు పెనుగొండలో నిర్వహించినటువంటి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు మద్దతుగా ప్రకటించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము. మన గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మన ఆంధ్ర రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలను తీసుకుని రావడం జరిగింది. పేదలు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నత చదువులు చదవాలని, మెడికల్ కళాశాలలో నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలని ఒక ఏకైక దృక్పథంతో మంచిగా ఆలోచన చేసి ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ప్రైవేట్ కళాశాలను తీసుకుని రావడం జరిగింది. ఈరోజు మన జగనన్న గారు ఎంతోమంది పేద ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలతో, తపనతో ఆ రోజు కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో నందు మన జగనన్న గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలను కొనసాగిస్తూ అనేకమైనటువంటి పథకాలు తీసుకొస్తున్నామని ఆ రోజు చెప్పడం జరిగింది. స్వయాన ఈరోజు చూస్తే మన జగనన్న గారు తీసుకొని వచ్చినటువంటి పథకాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ, ప్రైవేటు పరం చేస్తూ పేదల కడుపును కొట్టే పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. ఈ మారుమూల ప్రాంతంలో కర్ణాటక సుదూర ప్రాంతానికి వైద్య సేవలు అందుబాటులోకి రావు అనే ఉద్దేశంతో ఈ పెనుగొండలో ఈ కార్యక్రమాన్ని, సుదీర్ఘమైనటువంటి ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగింది. మీరు నిజంగా పేద ప్రజలకు న్యాయం చేయాలని ఒక మానవతా దృక్పథం ఉంటే ఈ కళాశాలకు మీరు ప్రైవేటు పరం చేయకుండా మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ఉమ్మడి అనంతపురం జిల్లా మంత్రివర్యులు దీనిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాను.